2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం పాలయ్యే నాటికి రాజ్యసభలో వాళ్లకున్న సభ్యుల సంఖ్య 11. అయితే ఈ 11 కూడా కరెక్టా కాదా అంటే ఒక డౌటే. ఎందుకంటే 11 ఆయన పరిమళ నత్వాని, ఆయన అంబానీ వాళ్ళకి బాగా కావాల్సిన వ్యక్తి. వాళ్ళు అడిగిన మీద రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు కానీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెంబర్ కాదు. సో మిగతా 10 మందిలో మనం కానీ గమనించినట్లయితే మోపిదేవి వెంకటరమణ కావచ్చు, లేదా బేదమస్తానరావు కావచ్చు, లేదా కృష్ణయ్య గారు కావచ్చు. వీళ్ళ ముగ్గురు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. ఇక మిగిలింది 7. ఆ 7లో ఆల్రెడీ 3-4 పేర్లు డౌట్గా చెప్తున్నారు. వాళ్ళు మేడా రఘునాథరెడ్డి కావచ్చు, లేదా గొల్లబాబురావు కావచ్చు, లేదా అయోధ్య రామిరెడ్డి కావచ్చు, అలాగే విజయసాయిరెడ్డి కావచ్చు. సో వీళ్ళు పార్టీలో ఉంటారా, కంటిన్యూ అవుతారా లేదా అన్న డౌట్లు అయితే ఇంకా ఉన్నాయి. అయితే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది ఏంటని చూడాలి. బట్ రాజ్యసభలో ఒకళ్ళిద్దరు మించి వైసీపీకి